నమస్తే. నేను మీ జయచంద్ర. ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోతోనైతే మీ ముందుకొచ్చిన. ఇప్పుడు టైం అయితే 9:30 అయితుంది. బయట కొద్దిగా అట్లా చల్లటి గాలి వస్తుంది. గాలికి మా కళ్యామాకు చెట్టు చూడండి ఎంత మంచిగా కదులుతుందో. ఇంకా దానికి తోడు ఈ 2 డేస్ నుంచి అయితే మా దగ్గర కొద్దిగా వర్షం పడ్డది. ఆ ఎఫెక్ట్ వలన కొంచెం చల్లగా ఉంది. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే మామూలే వేడిగానే ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఓకే. ఆకాశంలో సూర్య భగవానుని చూడండి. చాలా రోజుల తర్వాతనైతే మళ్ళీ ఆకాశంలో ఇట్లా మేఘాలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి మా జామ చెట్టు జామ పండ్లను పండు వండిపోయి మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఎండల వేడికి మొత్తం ఎర్రగా మాడిపోయినాయి. అసలు తినడానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి. ఈ మా జామ పండ్లను చూస్తే మీరు మా దగ్గర ఎండ వేడి ఏ రేంజ్లో ఉన్నదో ఊహించుకోవచ్చు. ఇవాళ ప్రొద్దున వాకింగ్కి వచ్చేసరికి మా మౌలి గారు అయితే నాకైతే చాలా పెద్ద పనిని అప్పచెప్పిండు. చాలా పెద్ద బాధ్యత కూడా. అది ఏంటిది అనేది నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మా మైదాకు చెట్టు దగ్గరికి వచ్చిన. చూడండి నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మైదాకు చెట్టు. ఈ మైదాకు చెట్టును చూడంగానే మీరు ఏదో ఫంక్షన్లు చేతికి మైదా పెట్టుకోవడానికి అనుకుంటాను కావచ్చు, కానీ కాదు. దీని ఉపయోగం ఇంకా వేరేది. నేను ఈ వీడియోలో మీకు ముందు ముందు చెప్తా. ఇక చూడండి మా చెట్టుకైతే మైదాకు చెట్టుకి మంచిగా పువ్వులు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలానికి అయితే ఈ పువ్వులన్నీ ఇట్లా ఇవి చిన్న చిన్నగా కాయలుగా అవుతాయి. ఇంకా ఇక్కడ చూడండి చిన్నగా మంచిగా ఇప్పుడే లేత ఎగురైతే వచ్చింది. చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది లేత చిగుళ్ళతో ఈ మైదాకు చెట్టు అయితే. చాలా కోమలమైన ఆకులు. మైదాకు గుయ్యడం అయితే స్టార్ట్ చేస్తా. ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ లేత ఆకుల్ని ఇట్లా కోస్తాను అయితే. ఎంత మంచిగా ఉంది చూడండి. మొన్న వర్షం పడ్డది కాబట్టి ఆ వర్షానికైతే ఇంక ఈ చెట్టు కడిగినట్టు అయిపోయింది. ఆకులు ఎంత నీట్గా ఉన్నాయంటే మంచిగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్ నుండి అయితే మా కళ్యామాకు చెట్టు అని అంటానా, మా మైదాకు చెట్టుకి అయితే పిచ్చి డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆషాఢ మాసం రాబోతుంది కదా, ఇక ప్రతి ఒక్కరు మైదాకు కావాలని అందరూ మా ఇంటికి వస్తారు, ఆకులు తెంపుకపోతారు. ఆ టైంలోనైతే అసలు పెట్టుకోవడానికి మాకు కూడా దొరకదు. ఆ రేంజ్లో ఉంటుంది మా ఈ చెట్టుకి అయితే డిమాండ్. ఆ చెట్టుదైతే ఈ మైదాకు అయితే మంచిగా ఎర్రగా అవుతుంది. తెలంగాణ వాళ్ళం అయితే మైదాకు చెట్టు అని అంటాం. గోరింటాకు చెట్టు అయితే అనం తక్కువ. కొంతమంది అంటారు కావచ్చు గోరింటాకు చెట్టు అని, కానీ మేమైతే మైదాకు చెట్టు అని అంటాం. ఈ చెట్టు ఆకులు నూరిన తర్వాత అయితే మంచి కలరు. నేను మీకు నెక్స్ట్ ముందు ఈ వీడియోలో అయితే చూపించబోతూ చెప్పడం అయితే వృధా. ఇంకా ఈ మైదాకు అంటేనైతే మా అమ్మకైతే చాలా ఇష్టం, పిచ్చి. మేము మొన్న లండన్కి వెళ్ళినప్పుడు కూడా మమ్మీ నా కోసం తీసుకురారని అన్నది, కానీ కాకపోతే ఇంక మాకు తీసుకెళ్ళడం వీలు కాలేదు, తీసుకెళ్ళలేదు. మంచిగా ఇష్టం అమ్ముకైతే. అమ్ము చూడమ్ము మన చెట్టుది మైదాకు. నాకైతే చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. మీరు నా వీడియోలలో కూడా చూస్తారు కావచ్చు. అన్ని చెట్లు అయితే ఉంటాయి, ప్రతి ఒక్కటి ఇంటికి అవసరం ఉన్నాయని. దానిలో ఈ మైదాకు చెట్టు కూడా ఒకటి. ఈ మైదాకు కూడా అవసరం కదా, మన ఇంట్లో సందర్భం ఏదైనా కూడా మైదాకుని అయితే వాడతాం కదా, మంచిగా అనిపిస్తుంది మైదాకు అయితే. ఇంకా మా ఈ చెట్టు అయితే దాదాపు ఒక 5-6 సంవత్సరాల చెట్టు పెట్టిన తర్వాత ఒక 6 months నుంచి అయితే దాదాపు మేము ఆకు కోస్తూనే ఉన్నాం. నిజంగా అద్భుతమైన చెట్టు ఇది. ఈ చెట్టుకైతే నేనైతే చాలా రుణపడి ఉన్నా, ఎందుకంటే అన్నిసార్లు మైదాకైతే కోసుకున్నాం. నేను ఇంకా నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు ఎవరైనా తీసుకెళ్తారు. అందరినీ ఆనందంగా ఉంచే చెట్టు మా ఈ మైదాకు చెట్టు. నేనైతే ఇవాళ అయితే ఈ చెట్టు దాకు జస్ట్ ఇంత ఈ హైట్లోనే, ఇక్కడ నుంచి ఈ హైట్ వరకే కోసిన, కానీ చూడండి ఎంత అయిందో. ఫుల్ ఈ రోజుకైతే మాకైతే ఇది ఫుల్గా సరిపోతుంది. మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వర్షాకాలం అయితే ఎక్సలెంట్ ఎగురు వస్తుంది. చెట్టు మొత్తము కొత్తగా ఆకులతోని అద్భుతంగా కనిపిస్తుంది. మంచి ఎగురు వచ్చి చెట్టు నిండా ఆకే గుబురుగా అవుతుంది. చూడండి ఇంత మైదాకైతే దింపిన. ఇంకా ఇక్కడ ఈ మైదాకు చెట్టు ఉంది కదా, దీని పక్క పొంటే నిమ్మ చెట్టును కూడా వేయించిన మేము. మంచిగా చాలా పొడవు పెరిగింది. కానీ మొన్న 2 days అయితే సాయంత్రం కాగానే గాలుడు వర్షం పడ్డది కదా, ఆ గాలికి ఏమైందంటే చెట్టు మొత్తం
ఇగో ఇట్లా కిందికి ఇట్లా ముందు కొరిగిపోయి పడ్డది. చెట్టునైతే మా మౌలి గారిని అటు కట్టమని చెప్పాలి, లేకపోతే పాపం దీని పరిస్థితి చూడండి ఎట్లా వంగిపోయిందో. చాలా పెద్ద పొడవైన చెట్టు కానీ మొత్తం పడిపోయింది. ఇంకా దీనికి ఈ సంవత్సరమే నిమ్మకాయలు కూడా కాయడం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకటి ఫస్ట్ నిమ్మకాయ, ఇక్కడున్నాయి, ఇంకా కొంచెం కూడా ముందుకున్నాయి. అసలు మాకు ఆ ఇంటి దగ్గర ఉన్న కాయలే సరిపోతాయి, ఇక్కడికి అసలు వచ్చి చూసే చాలా తక్కువ. ఇగో ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి. వండర్ఫుల్ చెట్టు, నిమ్మ చెట్టు. ఇవాళ ప్రొద్దున్నే మా మౌలి గారు నాకు అప్పచెప్పిన పని ఏంటిదంటే మైదాకు, చూసిల్లు కదా, మైదాకు అయితే కోసుకొచ్చిన. ఇప్పుడు ఆ మైదాకునైతే మిక్సీ పట్టాలి. అది దేనికోసం అని అంటే మా మౌలి గారికి ప్లస్ నాకు కూడా ఇద్దరికి జుట్టుకు పెట్టుకోవడం కోసం అని మైదాకు అయితే ఇంత ప్రొద్దునే కోసుకొచ్చిన. ఇంకా ఆ మైదాకు మిక్సీ పట్టేటప్పుడు దానిలో కలుపుదామని అయితే కొన్ని ఇగో చూడండి, ఈ మందార ఆకులు కోస్తాను. మొన్న వర్షం పడ్డది కాబట్టి మందార చెట్టు ఆకులు కూడా మంచిగా నీట్గా కడిగినట్టుగా ఉన్నాయి. ప్రతి చెట్ల పైన ఉన్న దుమ్ము అంతనైతే కొట్టుకుపోయింది వర్షానికి. నెక్స్ట్ మంచిగా ఎగురొస్తుంది మందార చెట్టు అయితే వర్షాలు పడితే. ఇన్ని మందారాకులు అయితే కోసిన మనం జుట్టుకు పెట్టుకోవడానికి, చేతుల కోసం కాదు నేను చెప్పేది. ఈ టిప్ ఏంటిదంటే జుట్టుకు పెట్టుకోవడానికి మైదాకుని మిక్సీ పట్టేటప్పుడు దానిలో కొన్ని మందారాకులు వేసుకుంటే ఏమవుతుందంటే అది మైదాకు అనేది మంచిగా ఇట్లా జిగురులాగా అవుతుంది, మంచిగా పేస్ట్ కూడా మస్తు మెత్తగా అవుతుంది. మనం జుట్టుకు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మామూలుగా ఇది వేయకముందు మైదాకు అయితే ఇట్లా రాలిపోతుంది కొద్దిసేపటి తర్వాత, కానీ ఇది వేసి మిక్సీ పట్టినప్పుడు ఏమవుతుందంటే మన పట్టిన తర్వాత జుట్టుకు పెట్టుకుంటే ఇట్లా పట్టుకొని ఉంటుంది, అసలు జారిపోదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఉపయోగం కూడా ఏంటిదంటే మన జుట్టు కూడా మంచిగా సిల్కీగా మెత్తగా మంచిగా అవుతుంది. ఇట్లా మైదాకు పెట్టుకున్న తర్వాత మామూలుగా జుట్టు రఫ్ అవుతుంది కదా, కానీ ఈ మందారాకు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్న మైదాకు మాత్రం అసలు అట్లా కాదు, మంచిగా స్మూత్గా మెత్తగా మంచిగా ఉంటుంది. చూపిస్తాను నేను మీకు ఇది మిక్సీ పట్టిన తర్వాత కూడా. మందారాకు అయితే తెంపిన మైదాకులకి ఒక ఇంగ్రీడియంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఇంక మా చెట్టు ఈ కాయలు, మామూలుగా నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ కాకపోతే నేను ఎప్పుడు కూడా నిమ్మకాయలు అయితే వాడా, ఈ చెట్టుయే. ఇవి కొంచెం పులుపు తక్కువ ఉంటాయి కానీ అసలు ఏందో విచిత్రంగా ఈ కాయలు వేసినప్పుడు మాత్రం మైదాకు మంచి కలర్, ఇంకా ఎక్కువ కలర్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఒకసారి ఎప్పుడు నిమ్మకాయల టైంకు లేకపోతే ఈ కాయ ఒకసారి వేసి మిక్సీ పట్టిన, చూస్తే డిఫరెంట్గా అనిపించింది, తేడా ఉంది నిమ్మకాయకున్న ఈ కాయకి. ఇంక అప్పటి నుంచి వెళ్ళి ఇదే కంటిన్యూ చేస్తాను. నిమ్మకాయలు ఉన్నా కూడా నిమ్మకాయలు వాడా, ఇదే ఈ కాయలు వాడతా, మంచిగా అనిపిస్తుంది. మైదాకునైతే కడిగి ఈ మిక్సీ జార్లో వేసిన. ఇప్పుడు దీనిలా ఇది పిండుతాను. ఇది నిమ్మ కంటే కొంచెం పులుపు తక్కువ, కాకపోతే పల్పు చూడండి ఎక్కువ ఉంటుంది. ఎందుకో కానీ మరి విచిత్రంగా ఇదైతే వేస్తే మంచి కలర్ వస్తుంది, అందుకే నేనైతే దీన్ని వాడుతాను. దీనివల్ల మరి ఈ జుట్టు రాలడం ఆ ప్రాబ్లం అయితే నాకైతే ఏం కాలేదు, అందుకే ఇదే వాడుతాను. మీలో ఎవరైనా ఇట్లా చేసుకోవాలనుకుంటే మాత్రం అవైలబుల్గా ఉంటేనేమో ఇది వాడండి, లేదంటే నార్మల్ నిమ్మకాయ అయినా కూడా ఓకే. దీనినైతే వాటర్ యాడ్ చేయలేదు నేను, ఎందుకంటే మనకు ఆల్రెడీ నేను ఈ మైదాకున్న ఈ మందార ఆకులన్నీ కడిగిన కదా, ఆ వాటర్ ఉంటుంది కొద్దిగా. నెక్స్ట్ ఈ మందార ఆకులకి ఏంటంటే కొంచెం జిగురు కూడా ఉంటుంది కదా, దానివల్ల సరిపోతుంది. మరి వాటర్ పోస్తే ఏమైందంటే లూజ్గా అయిపోతుంది. ఏమి వేయకుండానే వాడతాను, చూపిస్తాను మీకు, కరెక్ట్గా సరిపోతుంది ఇట్లనైతే. చూడండి మిక్సీ పట్టడం అయితే అయిపోయింది, వేడిగా కాలుతుంది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, వావ్ ఎంత మంచి పేస్ట్ అయిందో. ఇక చూడండి చాలా స్మూత్గా, అంటే ఎంత సాఫ్ట్గా ఇంకా మంచిగా మిక్సీ అయిందంటే చాలా ఎక్సలెంట్. దీనిలో నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా కలపలేదు, జస్ట్ మైదాకు కడిగిన, ఆ మందారాకులు కడిగిన, నెక్స్ట్ బత్తాయికాయ రసం పిండిన, అంతే. కాలుతుంది, వేడిగా ఉంది, మంచిగా అయింది, ఫైన్ పేస్ట్. నేను మిక్సీ జార్ల నుంచి తీసి ఈ గిన్నెల వేసే అంత లోపల నా చేయి చూడండి ఎంత మంచి కలర్ అయిందో. నిజంగా మా చెట్టు మైదాకైతే మంచి కలర్ వస్తుంది, చూస్తాను కదా మీరు కూడా. ఇంకా కొద్దిసేపు పెట్టుకొని ఉంటే మాత్రం ఇంకా మంచి డార్క్ ఆరెంజ్ కలర్లో మంచిగా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను దీనైతే జుట్టుకు పెట్టుకుంటాను. ఇంక
చూడండి జుట్టుకైతే మైదాకు పెట్టుకొని వచ్చి ఇట్లా చల్లటి గాలికి మా మెట్ల పైన అయితే కూర్చున్నా. ఇంకా ఇక నా చేతిని చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా ఎక్సలెంట్ కలరు. ఇంకా మైదాకు వాసన అయితే చాలా సూపర్, నాకైతే ఇష్టం, మంచిగా అనిపిస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇంకా చూడండి మీరు మామూలుగా మందారాకు కలపకపోతేనేమో ఇట్లా చిన్న చిన్న బిల్లలు బిల్లలుగా అతుక్కుంటుంది, మన జుట్టుకి పర్ఫెక్ట్గా అతుక్కోదు. కానీ మందారాకు కలపడం వల్ల ఏంటంటే ఇట్లా స్మూత్గా మంచిగా ఈవెన్గా జుట్టు అంతా ఇట్లా పట్టేస్తుంది, గమ్ములాగా పట్టుకుంటుంది, మంచిగా మనకి ఇబ్బంది కూడా ఉండదు. ఇట్లా రాలిపోవడం ఇట్లా కారిపోవడం అనేది కూడా జరగదు. దీనికి హెయిర్కి మనం కవర్ తొడగాల్సిన అవసరం కూడా లేదు. చూస్తాను కదా నన్ను, హెయిర్ కవర్ కూడా అవసరం లేదు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మాత్రం మైదాకు పట్టుకుంటానైతే. నేను మీకు ఇంకొక టిప్ కూడా చెప్తా. ఏంటిదంటే మామూలుగా మనం మైదాకు పెట్టుకున్నప్పుడు ఫ్యాన్ కింద కూర్చుంటే ఏమవుతుందంటే జుట్టు తొందరగా ఆరిపోతుంది. అంతే స్పీడ్గా మైదాకు కూడా ఆరిపోయి కలర్ అయితే మంచిగా రాదు. ఫ్యాన్ గాలికి ఏమవుతుందంటే తొందరగా ఆరిపోతుంది. అదే మామూలుగా ఇట్లా బయట కూర్చున్నాం అనుకో, ఇట్లా న్యాచురల్గా వచ్చే గాలి కూర్చుంటే ఏమవుతుందంటే జుట్టు కొంచెం స్లోగా ఆరిపోతుంది. ఇంకా మైదాకు కలర్ కూడా మంచిగా వస్తుంది జుట్టుకి. నేనైతే ఇట్లనే చేస్తా. ఇంకా నేను ఈ మైదాకు ఒకటే కాదు వేరే కూడా వాడతా జుట్టుకి. కానీ ఈరోజైతే మా మౌలి గారి కోసమే స్పెషల్గా మైదాకు అయితే ఇట్లా మిక్సీ పట్టిన. ఇంకా ఈ చేసేదేదో మీకు కూడా చూపిస్తే మీలో కొంతమందికి అయినా కూడా ఇది ఉపయోగపడుతుంది కదా ఈ టిప్స్ అని ఈ వీడియోని అయితే తీసిన. మీకు కూడా నేను చెప్పిన వాటిలో ఏవో కొన్నైనా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పినవి అయితే పర్సనల్గా నేను చేసే పద్ధతులు, ఈ మందారాకైనా ఈ బత్తాయికాయ విండడమైనా ఇట్లాంటివన్నీ. వీలైతే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, రిజల్ట్ అయితే బాగుంటుంది. నేనైతే దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ మైదాకు వాడతా, ప్లస్ ఇంకొకటి కూడా వాడతాను. కానీ ఇట్లా చేసినప్పుడు మాత్రం బాగానే ఉంటుంది. ఈరోజు నేను చాలా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నా. నిజంగా నాకైతే చాలా స్పెషల్ ఇది. చూడండి ఏంటిదంటే ఈరోజు ప్రొద్దున నేను పాలు తీసుకొచ్చినైతే మైదాకు పోతుంది. పాలు వేడి చేసేటప్పుడు ఏమైందంటే పగిలిపోయినాయి ఎందుకో. పగిలిపోయిన పాలను వేస్ట్గా పడవేయడం ఇష్టం లేక ఇట్లా వేసుకొని దీనిలో అయితే చక్కెర వేసుకొని తింటానా. మా మౌలి గారు అయితే ఆల్రెడీ టిఫిన్ చేసిండు, చపాతి చేసిన తినేసి వెళ్ళిండు. కానీ నాకు ఇది చాలా ఇష్టం. ఇది తింటే ఏంటంటే జున్ను తిన్నట్టు అనిపిస్తుంది, అందుకే వేస్ట్ చేయకుండా ఇట్లా తింటానా. ఈ జుట్టు పెట్టుకున్న మైదా కారడానికి ఎట్లాగో టైం పట్టుద్ది, మినిమం ఒక గంటన్నర. ఆ లోపు ఏంటంటే జున్ను తినేస్తా. చాలా మంచి టేస్ట్. ఫ్రెష్ పాలు తెచ్చి స్టవ్ మీద పెట్టగానే టాప్ మని పగిలిపోయినాయి. పాలు పగిలినప్పుడు బాధ అనిపిస్తుంది, ఇప్పుడు తింటాంటే మాత్రం హ్యాపీ. జున్ను అయితే ఎప్పుడు దొరకదు కదా, ఇది జున్నే. మీలో ఎంతమందికి నా లెక్క ఇట్లా పగిలిన పాలతో చేసుకున్న జున్ను తినడం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఎట్లుంటుందో కూడా టేస్ట్ కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టమైన జున్ను, పగిలిన పాల జున్ను. మేము 11:12 అవుతుంది. నా జుట్టు పెట్టుకున్న మైదాకైతే ఆరిపోయింది. ఇంకా నేను ఈరోజు ఎవరి కోసం అయితే మైదాకు నూరినో ఆయనకైతే పెట్టేసిన, మా మౌలి గారు. ఇంకా చూడండి ఈయనకైతే న్యాచురలే, హెయిర్ డై అయితే అస్సలు వాడడు. ఈయనకు కావాల్సింది ఇదే. మౌలి గారి కోసమే మైదా చట్నీ అయితే పెంచడం అవుతుంది. ఇంక మా పిల్లిగాని చూడండి, దీని కలరు ఆయన కలర్ రెండు సేమే. కొద్దిసేపట్లో నువ్వు కూడా మెరుస్తావు. ఇప్పుడు పిల్లి మెరుస్తుంది, కొద్దిసేపటికి నువ్వు మెరుస్తావు. ఇప్పుడైతే స్నానానికి వెళ్తానా, వెళ్ళొచ్చిన తర్వాత చూపిస్తా నా ఈ మైదాకు కలర్ ఎట్లా వచ్చింది ఏంటిది అనేది. ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చిన, నా జుట్టు పెట్టుకున్న మైదాకు రంగుని చూపిస్తా మీకు. చేతి చూడండి, ఇంకిగో ఇట్లా చూసిలా మంచి కలర్ అయితే వచ్చింది. ఇంకా ఏంటిదంటే మనం అయితే ఈ మైదా పెట్టుకున్నప్పుడైతే తలస్నానం చేసినప్పుడు షాంపూ అయితే వాడద్దు. నెక్స్ట్ డే రేపైతే వాడుకోవచ్చు, కానీ ఈ రోజు మాత్రం షాంపూ అయితే వాడద్దు. ఇంకా జుట్టు ఆరిన తర్వాత కొబ్బరి నూనె పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. న్యాచురల్ జుట్టు కలర్ని బాగుంది కదా. వీలైతే మీరు ట్రై చేయండి. ఒకవేళ మైదాకు దొరికితే కుదిరితే పెట్టుకోండి. కాకపోతే దీనికి కొంచెం ఓపిక అయితే అవసరం. పెట్టుకొని ఒక 1:30-2 గంటలు ఉండాలి. కడిగిన తర్వాత మళ్ళీ షాంపూ వాష్ చేయకుండా ఉండాలి. కొంచెం ఎంతైనా కూడా ఇది
మైదాకు చిన్న చిన్న తుక్కు పొట్టు లాంటిది మన జుట్టులో ఇరుక్కొని ఉంటుంది. హెయిర్ డ్రైయర్తో అంటే పోతుంది, కానీ ఎంతైనా కొంచెం మనం మామూలుగా హెన్న బ్లాక్ డై వాడినట్టు కాకుండా ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే న్యాచురల్ మంచిగా ఉంటుంది కాబట్టి ఇట్లా ట్రై చేయండి వీలైతే. మీరు కూడా ఈరోజు నేను చెప్పిన టిప్స్ కూడా వీలైతే ఫాలో కండి, మంచి రిజల్ట్ని అయితే ఇస్తాయి. చూసాను కదా ఫ్రెండ్స్, ఈరోజు నా ఈ చిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు టైం అయితే లంచ్ టైం అయింది, వంట చేయాలి. ఆల్రెడీ మా మౌలి గారు అయితే వచ్చిండు, ఆయన కూడా జుట్టుకు ఎన్న పెట్టుకున్నాడు కాబట్టి కూల్గా ఉన్నాడు. ఇంకా వంట చేస్తా. బై బాయ్, టేక్ కేర్. కుదిరితే స్థలం ఉంటే చెట్లు పెంచుకోండి. మైదాకు చెట్టు కూడా చాలా యూస్ఫుల్ కాబట్టి మైదాకు చెట్టు పెంచుకోండి. ఉంటే నేలపైన, లేకపోతే కుండీలా ఎక్కడైనా మంచిగా పెరుగుతుంది. చెట్లను పెంచుకోండి. బై బాయ్.